థర్డ్ ఎక్స్క్లూజివ్ స్టోరీ మున్సిపల్ ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఓటర్ ముసాయిదా జాబితాని కూడా విడుదల చేసింది. కరీంనగర్ కార్పొరేషన్ లో ముసాయిదా జాబితా తప్పుల తడగ్గా ఉందని విమర్శలు వస్తున్నాయి. బిఎల్ఓలు క్షేత్రస్థాయిలో వెళ్లకుండానే ఓట్లు నమోదు చేసుకున్నారని పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. ఒక్కో డివిజన్ లో 20 నుంచి 25% ఓట్లు పెరగడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి ఓటర్ జాబితాని పరిశీలించాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు విపక్ష నేతలు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిని ఇష్టారీతిన మ్యాపింగ్ చేశారని బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. రాత్రికి రాత్రే ఓట్లు మార్చేశారంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఫైర్ అయ్యారు. ఓట్ల మార్పిడిపై కలెక్టర్ని కలిసి కంప్లైంట్ చేశారు. అవకతవకలకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు గంగుల. కాంగ్రెస్ బీజేపీలు బీఆర్ఎస్ ని చూసి భయపడుతున్నాయని విమర్శించారాయన. దొడ్డిదారిన గెలవాలని చూస్తున్నారని అన్నారు గంగుల. ఈ గంగుల కమలాకర్ చుట్టుపక్కల మొత్తం 52 ఉన్నాయి. 52 దాటి ఇలా వారేసిండు. మా ఇల్లు 53 వారేసిండు. మా ఇల్లు 53. దాని తర్వాత సివిల్ హాస్పిటల్ 52. దాని తర్వాత కర్ణాటకలో 53 మా ఇల్లు వేసిండు. అంటే మా ఇల్లు దునికి అలా వారేసిండు. నిన్నటి వరకు ఇది మాదే రిజర్వేషన్ ఎస్టేట్ అని చెప్పేసి కుప్ప తీసి వేరే దాంట్లో వారేసిండు. పొద్దున సరికి అది మొత్తము లిస్టే చేంజ్ అయిపోయింది. ఎగ్జాంపుల్ చెప్తా, 7th డివిజన్ టీఓ వచ్చినప్పుడు 5207 ఓట్లు అని చెప్పి గవర్నమెంట్కి పంపింది ఎలక్షన్ కమిషన్కు. తర్వాత డ్రాఫ్ట్ నోటుకున్నప్పుడు ఏం చేసిందంటే 6480 ఇట్టుకొచ్చింది. ఇట్లా మారితే 1000 ఓట్లు. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి సంపత్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సంపత్, 20 నుండి 25% ఓట్లు పెరిగాయి ఒక్కో డివిజన్ కి. ఇది అనుమానాలు కలిగిస్తోంది అని విపక్ష నేతలు అంటున్నారు. మరి ఈసీ ఏమంటోంది? కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన ఓటర్ జాబితాలో తప్పుడు తలకం అని చెప్పేసి విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మొత్తం కరీంనగర్ కార్పొరేషన్లో 66 డివిజన్లు ఉన్నాయి. అయితే గతంతో పోల్స్తే కనీసం 20 నుంచి 25% వరకు ఓట్ల సంఖ్య పెరిగింది. అంతేకాకుండా తప్పుల తలకం, ముఖ్యంగా ఒక డివిజన్కి ఇంకొక డివిజన్ సంబంధం లేకుండా ఓట్లు ఉన్నాయని చెప్పి కూడా ఆరోపించారు. నిన్న మాజీ మంత్రి గంగుల కమలాకర్ కూడా కలెక్టర్కి అయితే ఫిర్యాదు చేశారు. అంటే ఎటువంటి సంబంధం లేని వ్యక్తులను విధంగా చేర్చారు. ముఖ్యంగా రేకుర్తికి సంబంధించిన ఓట్లు భగత్నగర్కు ఏ విధంగా చెప్పి ప్రశ్నించారు. అదేవిధంగా ముఖ్యంగా హౌసింగ్ బోర్డు కాలకు సంబంధించిన ఓట్లు ఇదే విధంగా తీగలుగుంటే మొత్తం చాలా వరకు కన్ఫ్యూజ్ ఉన్నాయి. దీనికి ఎవరు మూల కారణము, ఖచ్చితంగా దీనిపైన సమీక్ష జరపాలి, లేదంటే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాము. అంటే రాత్రి చాలా వరకు ఓట్లు కూడా గల్లంతాయి. పథకం ప్రకారమే కాంగ్రెస్ సంబంధించిన ముఖ్య నేతలు ఇందులో జోక్యం చేసినటువంటి ఖచ్చితమైన చర్యలు అయితే తీసుకోవాలి. లేని పక్షం మేము హైదరాబాద్లోని ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పి నేతలు అయితే చెప్తున్నారు. అదేవిధంగా బీజేపీ మరి ఎందుకోసం మౌనంగా ఉంది? ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ ఖచ్చితంగా ఫిక్స్ అయింది. ఎందుకంటే బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పేసి ఈ రకంగా ఓట్లన్నీ కూడా గల్లంతు చేశారు. డివిజన్తో కూడా 66 డివిజన్ ఉంటే అందులో చాలా వరకు డివిజన్లో గతంలో హౌస్ నెంబర్ ఆధారంగా డివిజన్లను విభజించారు. కానీ ఇప్పుడు ఒక్క హౌస్ నెంబర్తో మరొక హౌస్ నెంబర్కి సంబంధం లేదు. ఒక డివిజన్లో 5000 ఉంటే మరొక డివిజన్లో 6000. దీని కారణం కూడా రిజర్వేషన్ పైన ఖచ్చితమైన ప్రభావం చూపుతుంది. కావాలని చెప్పి కొంతమంది అధికారులు చేస్తారు. ఎవరైతే అధికారులు తప్పు చేస్తారో వారిపైన కూడా క్రిమినల్ కేసు నమోదు చేయాలి. దాదాపున కరీంనగర్ కార్పొరేషన్ సుమారుగా 3,40,000 ఓట్లు ఉన్నాయి. ఇందులో 15,000 వరకు కూడా వివిధ జిల్లాలకు సంబంధించి వివిధ ప్రాంతానికి సంబంధించిన ఓట్లను కూడా నమోదు చేసుకుని చెప్పి ప్రశ్నించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ మాత్రం తీవ్రమైన విమర్శలు చేసింది. ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ స్పందించాలి. మరొకసారి కూడా తుది జాబితా విడుదల చేయాలి. ఖచ్చితంగా హౌస్ నెంబర్ ప్రకారం మాత్రమే డివిజన్లు ఉండాలి. కానీ ఎవరికైతే అనుకూలంగా ఉన్న వ్యక్తులను మాత్రం తమ ఓట్ల జాబితాలో చేర్చుకున్నారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన ఓటర్లు కూడా సిటీలోకి ఏ విధంగా వచ్చారు అంటే పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించిన తర్వాతనే మళ్ళీ తుది జాబితా విడుదల చెప్పి ఇటు బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది. Yes, Sampath, thank you for